హరీష్ రావు బచ్చా ప్యాకేజీలు తప్ప ఆయనకేం తెలుసు, సభను వదిలేస్తే బీఆర్ఎస్కు మరో ప్రమాదం, తెలంగాణ జాగృతి చీఫ్ కవిత సంచలనమైన వ్యాఖ్యలు చేశారు అని ప్రచురించారు. ఇక కేసీఆర్ వదిలిన బాణం కవిత అని, కవిత వ్యాఖ్యలపై మంత్రి వెంకటరెడ్డి కౌంటర్ ఇచ్చారు. కేటీఆర్ హరీష్ రావును ఉరితీసినా తప్పు లేదా, సీఎంపై వ్యాఖ్యలు సరికాదు అని చెప్పి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అని ప్రచురించారు. ఇక యూట్యూబర్ అన్వేష్కు బిగుస్తున్న ఉచ్చు, హిందూ దేవతలపై వ్యాఖ్యల కేసులో దర్యాప్తు ముమ్మరం, అన్వేష్ను అరెస్టు చేయాలని హిందూ సంఘాల డిమాండ్. ఇక మూసీని అభివృద్ధి చేస్తుంటే విషం కక్కుతున్నారని చెప్పి మూసీ పునరుజ్జీవంపై చర్చలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. నిన్న అసెంబ్లీ వేదికగా దాని గురించి కూడా ప్రచురించారు. ఇక మున్సిపల్స్కు రెడీ అని మళ్ళీ పట్నం టూర్కు సీఎం రేవంత్, నెలాఖరులోగా నోటిఫికేషన్, ఫిబ్రవరిలోగా ఎన్నికలు, ఫిబ్రవరి 3 నుండి సీఎం మున్సిపాలిటీల పర్యటన. ఇక ఓవరాల్గా చూసుకుంటే మనం మెయిన్ ఎడిషన్లో మనకి ఇవి చూసుకోవచ్చు. ప్రజెంట్ ముందుగా మనం ఫస్ట్ చూసుకుంటే మూసీని అభివృద్ధి చేస్తుంటే విషం కక్కుతున్నారు. నిన్న సీఎం రేవంత్ రెడ్డి శాసనసభ సాక్షిగా మరి బీఆర్ఎస్ నేతల మీద మరి నిప్పులు కురిపించారంటంలో ఎటువంటి అతిశయోక్తి లేదేమో. ఆయన వాగ్దాటి, ఆయన ప్రశ్నల వర్షాన్ని అయితే కురిపించారు. ఏం రాశారో చూద్దాం. మూసీ పునరుజ్జీవంపై చర్చలో సీఎం రేవంత్ రెడ్డి, గండిపేట నుండి గౌరెల్లి వరకు 55 కిలోమీటర్ల ఎలివేటెడ్ కారిడార్ మార్చి 31 నాటికి అంచనాలు ఖరారు. మూసీని అభివృద్ధి చేస్తుంటే కొందరు విషం కక్కుతున్నారని, కలుషితమైన మూసీ నీళ్లలో కంటే వారి కడుపులోనే ఎక్కువ విషయం ఉందని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీలో మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టుపై శుక్రవారం రేవంత్ రెడ్డి కీలక ప్రసంగం చేశారు. మానవ నాగరికత నదీ పరివాహక ప్రాంతాల్లోనే అభివృద్ధి చెందిందని గుర్తు చేస్తూ కాకతీయుల నుండి నిజాంల వరకు అందరూ నీటి అవసరాల కోసం ప్రాజెక్టులను నిర్మించారని పేర్కొన్నారు. ఇక వరదల ప్రభావంతో హైదరాబాద్లో జంట జలాశయాలు 1908 వరదల అనంతరం నిర్మించిన ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ జలాశయాలు నేటికి హైదరాబాద్ దాహార్తిని తీరుస్తున్నాయని, అయితే ఆగర్భ శ్రీమంతుల ఫామ్ హౌస్ల డ్రైనేజీల వల్ల ఇవి కలుషితం కాకుండా తమ ప్రభుత్వం ఉక్కుపాదం మోపిందని స్పష్టం చేశారు. ప్రపంచవ్యాప్తంగా లండన్లోని థేమ్స్, న్యూయార్క్, సింగపూర్ వంటి నగరాలు తమ నదీ పరివాహక ప్రాంతాలను ఎలా కాపాడుకుంటున్నాయో వివరించారు సీఎం రేవంత్ రెడ్డి. మరి శాసనసభలో నిన్నైతే మీరు ఆ మూసీ నదిలో అసలు ఈ డ్రైనేజీ వాటర్ని వదులుతున్నారని ఒకవైపు మాట్లాడుతూనే మరోవైపు ఏం మాట్లాడారంటే, మరి మూసీ నదిలో ఉన్న కంపు కంటే మరి అక్కడున్న విషయం కంటే మీ కళ్ళల్లో, మీ కడుపులో, మీ నరనరాల్లో విషయం ఉందని చెప్పి బీఆర్ఎస్ నేతల్ని ఘాటుగా వ్యాఖ్యానించారు సీఎం రేవంత్ రెడ్డి. మరి అదేవిధంగా మూసీ పునరుజ్జీవంపై చర్చలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. గండిపేట నుండి గౌరేలు వరకు 55 కిలోమీటర్ల ఎలివేటెడ్ కారిడార్ మార్చి 31 నాటికి అంచనాలు వేస్తున్నామని కూడా చెప్పారు. ఇక ఓవరాల్గా చూస్తే మరి బీఆర్ఎస్ నేతలకి పంచుల మీద పంచులైతే ఇచ్చేశారు. ఘాటుగా స్పందించారు సీఎం రేవంత్ రెడ్డి. ఇక అసెంబ్లీకి మేము రాము, ఈ సెషన్ బాయ్కాట్, బీఆర్ఎస్ ఉపనేత హరీష్ రావు ప్రకటన చేశారు. స్పీకర్ ఏకపక్ష ధోరణిని, అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించాలని బీఆర్ఎస్ నిర్ణయించింది. ఈ మేరకు ఆ పార్టీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీష్ రావు ప్రకటన చేశారు. సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు స్పీకర్ వైఖరికి నిరసనగా ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలిపారు. శుక్రవారం ప్రశ్నోత్తరాల సమయంలో మూసీ ప్రక్షాళనపై చర్చ జరిగింది. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ బీఆర్ఎస్ను టార్గెట్ చేశారు. అయితే సీఎం ప్రసంగంపై మాట్లాడే అవకాశం తమకు కూడా ఇవ్వాలని బీఆర్ఎస్ పట్టుబట్టింది. ఈ క్రమంలో సభలో గందరగోళం నెలకొంది. ఈ పరిస్థితుల నేపథ్యంలో అసెంబ్లీలో సమావేశాలను బహిష్కరించాలని బీఆర్ఎస్ పార్టీ నిర్ణయించింది. మరి బీఆర్ఎస్ పార్టీ అయితే ఒక నిర్ణయం అయితే తీసుకుంది. ఎటువంటి పరిస్థితుల్లో ఈ అసెంబ్లీని బాయ్కాట్ చేస్తున్నాం, మాకు మాట్లాడే అవకాశం ఇవ్వడం లేదు, స్పీకర్ వన్ సైడ్ నిర్ణయం తీసుకుంటున్నారంటూ మరి బీఆర్ఎస్ గందరగోళాన్ని అయితే సృష్టించింది. ఓవరాల్గా చూసుకుంటే మరి మూసీ విషయంలో కావచ్చు, ఈ జలాశయాల విషయంలో, కృష్ణా జలాశయాల విషయంలో కావచ్చు, మరి బీఆర్ఎస్ నేతలకి, బీఆర్ఎస్ నాయకులకి అనేక ప్రశ్నలను అయితే సంధించారు మరి సీఎం రేవంత్ రెడ్డి. కానీ దాని దగ్గర మరి తిట్టిన దానికి ఏదైనా మాట్లాడుతున్నారు కానీ అడిగిన ప్రశ్నలకు మాత్రం సరైన సమాధానం చెప్పలేని పరిస్థితి అయితే మరి హరీష్ రావు కావచ్చు, అక్కడున్న బీఆర్ఎస్ నేతలు కావచ్చు, అందరూ కూడా సరైన సమాధానం చెప్పలేదని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. మీరేమనుకుంటున్నారు? కింద కమెంట్ బాక్స్ రూపంలో కమెంట్ చేయండి. మరి నిన్న సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను ఏ కోణంలో చూడాలో కమెంట్ బాక్స్ రూపంలో కమెంట్ చేయండి. ఇక మున్సిపల్స్కు రెడీ, మళ్ళీ పట్నం టూర్కు సీఎం రేవంత్, నెలాఖరులోగా నోటిఫికేషన్, ఫిబ్రవరిలో ఎన్నికలు, ఫిబ్రవరి 3 నుంచి సీఎం మున్సిపాలిటీల పర్యటనలు ఉండనున్నాయి. మరి మనకు తెలుసు
ఉప ఎన్నికలు కావచ్చు, పంచాయతీ ఎన్నికలు కావచ్చు, మరి విజయ దుందుబి మోగించింది మరి కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి నేతృత్వంలో. ఒక రకంగా చెప్పాలంటే అన్నీ తానయ్యుండి తన భుజస్కంధాల మీద వేసుకుని మరి సీఎం రేవంత్ రెడ్డి విజయ పరంపర ఆ కాంగ్రెస్ పార్టీకి కొనసాగిస్తూ మరి అప్రతిహాసంగా ముందుకు తీసుకువెళుతూ కాంగ్రెస్ పార్టీని మరి సీఎం రేవంత్ రెడ్డి తన మొదైన ముద్ర అయితే వేశారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు కావచ్చు, మరి ఇప్పుడు పంచాయతీ ఎన్నికలు కావచ్చు, కాంగ్రెస్ పార్టీని మరి కాంగ్రెస్ పార్టీ జెండాని రెపరెపలాడించడానికి అన్నీ తానే ముందుండి నడిపించిన రేవంత్ రెడ్డి మరి ఇప్పుడు మున్సిపాలిటీల మీద కూడా మరి ఫోకస్ పెట్టినట్టుగా తెలుస్తుంది. అతి త్వరలో ఆయన మరి అన్ని జిల్లాల పర్యటన కూడా మరి మున్సిపాలిటీ ఎన్నికలకు సంబంధించి షెడ్యూల్ కూడా ఖరారైనట్టుగా తెలుస్తుంది. రానున్న రోజుల్లో మరి సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ విజయమే లక్ష్యంగా మున్సిపాలిటీని కూడా కైవసం చేసుకుంటానికి కాంగ్రెస్ పార్టీ ముందుకు వెళ్ళబోతుంది. మరి ఇక్కడే ప్రచురించారు, ఒకసారి అయితే చూద్దాం. పంచాయతీ ఎన్నికల్లో దుమ్మిరేపిన కాంగ్రెస్ పార్టీ పట్నం పోరును హవా చాటేలా వ్యూహరచన చేస్తుంది. నెలాఖరులోగా రాష్ట్రంలోని 117 మున్సిపాలిటీను 6 కార్పొరేషన్ ఎన్నికలు నిర్వహించాలని కాంగ్రెస్ సర్కార్ డిసైడ్ అయినట్లుగా కనబడుతుంది. అందుకు తగ్గ కార్యాచరణతో పరుగు పెడుతుంది. మంత్రులు, పార్టీ నేతలు జిల్లాలో ఇప్పటికే క్యాడర్ను సన్నద్ధం చేస్తున్నారు. వచ్చే నెలలో ఎన్నికలు ఉంటాయని మంత్రులు పదే పదే చెప్తూ వస్తున్నారు. సర్పంచ్ ఎన్నికల్లో మాదిరిగానే మున్సిపల్ ఎన్నికల కోసం కూడా ప్రచారం చేయడానికి సిద్ధమయ్యారు. మున్సిపల్ ఎన్నికల కోసం వచ్చే నెల 3న జడ్చర్లలో సీఎం రేవంత్ రెడ్డి తొలి బహిరంగ సభ నిర్వహించనున్నట్లుగా ఆ పార్టీ ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి తెలిపారు. జడ్చర్లతో ప్రారంభించి మిగతా జిల్లాల్లోనూ అదే సెంటిమెంట్తో ప్రచారం నిర్వహించే అవకాశాలు ఉన్నాయి. జడ్చర్ల, నిర్మల్, కరీంనగర్ తదితర ప్రాంతాల్లో సీఎం పర్యటన చేసే అవకాశాలు చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. మరి ఇప్పటికైతే కాంగ్రెస్ పార్టీ విజయాలను అయితే మరి బీఆర్ఎస్ కావచ్చు, బీజేపీ కావచ్చు నిలవరించలేకపోతున్నాయి. కాంగ్రెస్ పార్టీ తనదైన స్థాయిలో మరి ముందుకు దూసుకుపోతుంది. ప్రధానంగా తెలంగాణ రాష్ట్ర ప్రజల యొక్క మన్ననలు కాంగ్రెస్ పార్టీ పొందింది. ఎందుకంటే గ్రామ స్థాయి నుంచి, ఎందుకంటే మనకు తెలుసు సార్వత్రిక ఎన్నికల కంటే గ్రామస్థాయి ఎన్నికలు చాలా కీలకం. ఆ గ్రామస్థాయిలో ఎన్నికలు ప్రజలు ఏమనుకుంటున్నారో ఆల్మోస్ట్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా అదే నానుడి ఉంటూ ఉంటుంది. గ్రామస్థాయిలో కాంగ్రెస్ పార్టీని మరి మెరుగైన పరిస్థితుల్లోకి తీసుకొచ్చి ఈ రోజున అధికారంలో కూర్చోబెట్టి సీఎం రేవంత్ రెడ్డి తన మార్క్ రాజకీయాన్ని అయితే మరి ఆయన చేశారు. మరి ఇప్పుడైతే తను ఇచ్చిన మాటలు ఏవైతే కాంగ్రెస్ పార్టీ ఉందో మరి అవన్నీ కూడా ఒక్కొక్కటి నెరవేరుస్తూ ముందుకు వెళ్ళడాన్ని ప్రజలందరూ కూడా హర్షిస్తున్నారు. ఏవైతే రేషన్ కార్డులు కావచ్చు, లేదంటే మహిళలకు ఉచిత బస్సు కావచ్చు, మరి ఉచిత గ్యాస్ సిలిండర్ కావచ్చు, కరెంటు కావచ్చు, మరి ఉచిత కరెంటు కావచ్చు, ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ పేదలని, మధ్యతరగతి ప్రజల్ని దృష్టిలో పెట్టుకుని తీసుకొచ్చిన ఏవైతే కార్యక్రమాలు ఉన్నాయో వీటన్నిటినీ కూడా మరి ముందుకు తీసుకెళ్తూ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల యొక్క అభిమానాన్ని అయితే చూరగొంది అనడానికి రీసెంట్గా కాంగ్రెస్ పార్టీకి వస్తున్న విజయాలే మనం క్యాల్కులేషన్ అయితే చేయవచ్చు. రానున్న రోజుల్లో మరి మున్సిపాలిటీలను కూడా మరి గెలుచుకునేందుకు ఉవ్విళ్ళూరుతుంది కాంగ్రెస్ పార్టీ. ఇక బీఆర్ఎస్, బీజేపీ అయితే పరిస్థితి బీఆర్ఎస్ కొంతవరకు మెరుగులో కనబడుతున్నప్పటికీ కొంత బీజేపీతో పోలిస్తే బీజేపీ మాత్రం తన ఉనికిని కోల్పోవడానికే మరి ప్రమాదకరంగా ఉంది. తన ఉనికిని చాటుకుంటానికి పాకులాడుతుందని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. చూడాలి ఈ మున్సిపాలిటీ ఎన్నికలైనా మరి బీజేపీ నిలవరిస్తుందా, అసలు బీజేపీ నిలబడుతుందా, ఏ రకంగా ఉండబోతుంది అనేది వేచి చూడాల్సిన పరిస్థితి. మీరేమనుకుంటున్నారు? ఈ మున్సిపాలిటీ ఎన్నికల్లో, రానున్న మున్సిపాలిటీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఏ రకమైన విజయాన్ని సాధిస్తుంది అనుకుంటున్నారు? కామెంట్ బాక్స్ రూపంలో కామెంట్ చేయండి. ఇక మళ్ళీ పట్నంటూరుకు సీఎం రేవంత్. ఓకే, దుర్గం చెరువు కబ్జా ఆరోపణలు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డిపై కేసు అయితే నమోదైంది. దుర్గం చెరువులో 5 ఎకరాల స్థలం ఆక్రమించారని ఆరోపణలు ఉన్నాయి. హైడ్రా ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు మాధాపూర్ పోలీసులు. ఆక్రమిత స్థలాన్ని ప్రైవేట్ ట్రావెల్స్ పార్కింగ్ ఇచ్చినట్లుగా గుర్తించారు. దుర్గం చెరువు ఆక్రమణల వ్యవహారంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డిపై మాధాపూర్ పోలీసులు పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. చెరువు స్థలాన్ని ఆక్రమించారన్న ఆరోపణల నేపథ్యంలో ఎమ్మెల్యేతో పాటుగా వెంకటరెడ్డి అనే వ్యక్తిపై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. హైడ్రా అధికారులు ఫిర్యాదు మేరకు ఈ చర్యలు తీసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం దుర్గం చెరువు పరిధిలోని దాదాపుగా 5 ఎకరాల స్థలాన్ని కబ్జా చేసినట్టుగా హైడ్రా అధికారులు అయితే గుర్తించారు. చెరువు ప్రాంతాన్ని మట్టి రాళ్లతో నింపి చదును చేశారని, అనంతరం ఆ స్థలాన్ని ఎస్టీఎస్ ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ వారికి పార్కింగ్ కోసం అద్దెకిచ్చారని ఆరోపణలు అయితే ఉన్నాయి. ఇలా అక్రమంగా ఆక్రమించిన ప్రభుత్వ భూమి ద్వారా నిందితులు అక్రమ ఆదాయం పొందుతున్నారని హైడ్రా తన ఫిర్యాదులో పేర్కొంది. వాస్తవానికి 2014లోనే
హెచ్ఎండిఏ దుర్గం చెరువు ఎఫ్టిఎల్ పరిధి ప్రాథమిక నోటిఫికేషన్ జారీ చేసింది. అయితే నోటిఫికేషన్ ఉన్నప్పటికీ నిబంధనలు ఉల్లంఘించి ఆక్రమణలు జరిగాయని అధికారులు గుర్తించారు. ఈ ఆక్రమణలపై హైడ్రా సూపర్వైజర్ క్రాంతి ఆనంద్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు మాదాపూర్ పోలీసులు స్పందించారు. ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి వెంకటరెడ్డిపై బిఎన్ఎస్ చట్టంలోని 329(3)(3)(5) సెక్షన్లతో పాటు పీడీపీపీ యాక్ట్ సెక్షన్ కింద మరి కేసు నమోదు చేసి దర్యాప్తు అయితే చేపట్టారు. కొత్త ప్రభాకర్ రెడ్డి మనకి తెలుసు, బీఆర్ఎస్ ఎమ్మెల్యే మరి కొత్త ప్రభాకర్ రెడ్డిపై మరి ఈ యొక్క ఆరోపణలు ఉన్నాయి. ఒక రకంగా చెప్పాలంటే హైడ్రా అనేది వచ్చి సామాన్య ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తుందని చెప్పి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరూ కూడా నమ్ముతున్నారు. దానికి ఉదాహరణ మనకు తెలుసు, హైదరాబాద్లో ఏదన్నా చిన్న వర్షం వచ్చినా ఏదన్నా వచ్చినా ఇమ్మీడియట్లీ కూడా అన్నీ మునిగిపోతాయికి కారణం ఇలాంటి చెరువులు కుంటలు కబ్జాలకు గురి కావడమే. ఇది గమనించిన రేవంత్ ప్రభుత్వం ఎటువంటి పరిస్థితుల్లో కూడా మరి తెలంగాణలో ఇలాంటి నీటి ముప్పు కార్యక్రమాలు ఉండకూడదు, కోకటి వేళ్లతో కూడా సైతం పెకిలించి వేయడానికి తాను వచ్చిన తర్వాత ఒక హైడ్రాని తీసుకొచ్చి తద్వారా బడాబాబులు ఎవరైతే ఉన్నారో బడాబాబుల కబంధ హస్తాల్లో ఎక్కడైతే మరి ఇలాంటి భూములు ఇరుక్కుపోయినాయో వాటిని బయటకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ మరి తెలంగాణ ప్రజలకు రాష్ట్రానికి న్యాయం చేస్తూ కాంగ్రెస్ పార్టీ అయితే కాంగ్రెస్ ప్రభుత్వం అయితే ముందుకు వెళుతుంది. మరి ఈ రకంగా మరి ఒకవేళ ఈ విషయంలో కానీ నేర నిరూపణ అయితే మాత్రం తీవ్ర పరిణామాలు అయితే కొత్త ప్రభాకర్ రెడ్డి ఎదుర్కోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఆ చెరువులోని 5 ఎకరాలను పూర్తి చేసి మరి ప్రైవేట్ ట్రావెల్స్కి ఒక సంస్థకి మరి అక్కడికి రెంట్కి ఇచ్చారని ఆరోపణలు వచ్చిన వేళ పోలీసులు కూడా మరి కేసు అయితే నమోదు చేయడం జరిగింది. రానున్న రోజుల్లో దీని మీద ఒక క్లారిటీ ఉంది. మీరేమనుకుంటున్నారు? అసలు బీఆర్ఎస్ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి ఈ విషయంలో ఎంతవరకు ఈ రకంగా చేస్తుంటారని మీరు నమ్ముతున్నారు? మరి రానున్న రోజుల్లో ఏం జరగబోతుందో వేచి చూద్దాం. కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. ఇక గ్రోక్తో మహిళల మార్ఫింగ్ ఫోటోలు, కేంద్ర మంత్రికి ఎంపీ ప్రియాంక చతుర్వేది ఫిర్యాదు, మహిళల గోప్యతకు సంబంధించిన ఈ అంశంపై కేంద్రం జోక్యం చేసుకోవాలి. ఒక సాధారణ మహిళ ఫోటోను అశ్లీలంగా మార్చామని ప్రాంప్ట్ ఇస్తే దానికి ఏఐ చాట్బాట్ గ్రోక్ ఎలాంటి అభ్యంతరం చెప్పకుండా సమాధానం ఇస్తుండటం చర్చనీయాంశంగా మారింది. ఇటీవల కాలంలో మహిళల మార్ఫింగ్ ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. ఈ అంశంపై శివసేన మరి ఎంపీ ప్రియాంక చతుర్వేది తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. మహిళల గోప్యతకు సంబంధించిన ఈ అంశంపై తక్షణమే కేంద్రం జోక్యం చేసుకోవాలంటూ మరి మాట్లాడటం అయితే జరిగింది. ఒక ఏఐ ద్వారా మరి విప్లవాత్మకమైన మార్పులు వచ్చి ఉపయోగానికి పాజిటివ్ వైపుకి తీసుకువెళ్లాల్సిన దాన్ని మరి ఇలాంటి అశ్లీలంగా మరి మహిళలను కించపరిచే విధంగా ఉండేటట్టు వాటాన్ని చాలా తీవ్రంగా కఠినంగా శిక్షించాలి. ఇలాంటి పనులు చేసేవాళ్ళని ఏదంటే ఒక వస్తువు లేదంటే ఒక టెక్నాలజీ ఏదన్నా వచ్చినప్పుడు దాన్ని ఉపయోగించుకుని మనం అభివృద్ధి చెందే వైపుకి వెళ్ళాలి, కానీ అధపాతాళానికి పడిపోయేటట్టుగా ఉండకూడదు. మరి కానీ ఇలాంటి రావడానికి గురించి మరి కేంద్ర ప్రభుత్వం అయితే జోక్యం చేసుకోవాలి. మహిళలకు భద్రతను కల్పించాలి, వాళ్ళ మాన ప్రాణాలకు మరి భద్రత కల్పించాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం మీద అయితే ఉంటుంది. చూడాలి రానున్న రోజుల్లో మరి ఏఐకి సంబంధించి ఇలాంటి మార్ఫింగ్ చేసే వాళ్ళకి కేంద్ర ప్రభుత్వం ఉక్కుపాదం ఏ రకంగా మోపుతుంది అనేది మనం వేచి చూడాల్సిన పరిస్థితి. ఇక మనకున్న శక్తి తక్కువ, అందులో గ్రూపులు ఎందుకు? గ్రూపులు బువ్వ పెట్టవు. కొత్త నేతలను ఆదరించి హక్కును చేర్చుకొని రాజకీయాల్లో శాశ్వత శత్రువులు శాశ్వత మిత్రులు ఉండరు. మల్కాజ్గిరి ఈటెల కామెంట్స్ చేశారు. మరి ఈటెల గారు మరి ఈ రకంగా కామెంట్ చేశారో కానీ ఇదన్నీ కూడా బీజేపీకి ఒక రకంగా వెన్నతో పెట్టిన విద్య. కానీ పెద్ద మేధావులు రాజకీయ విశ్లేషకులు మాట్లాడుతున్న మాట ఏంటంటే మీరు పార్టీలోకి బీజేపీలోకి వచ్చిన తర్వాతే ఈ పార్టీలో ఇలాంటి సమస్యలు ఏర్పడిన ఈ గ్రూప్ రాజకీయాలు. గతంలో మీరు బండి సంజయ్ని టార్గెట్గా చేసుకుని మీరు మాట్లాడటం, ఆ తర్వాత బండి సంజయ్ మాట్లాడుతూ ఇవన్నీ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారు. ఈటెల రాజేందర్ గారు మరి ఈ రోజు మీరు వచ్చి శుద్ధ నీతులు చెప్తున్నారు. ఏంటి ఇది కరెక్ట్ కాదు అని చెప్పి మాట్లాడే రాజకీయ విశ్లేషకులు కూడా ఉన్నారు. ఎస్ కరెక్టే, గ్రూప్ రాజకీయాలు ఉండకూడదు. మరి మాటలు చెప్పడానికైనా ఆచరణలో సాధ్యం కాదా మరి అన్నదాన్ని రాజకీయాల్లో శాశ్వత శత్రువులు శాశ్వత మిత్రులు ఉండరు అనే పదాన్ని ఎవరైనా కూడా అండర్లైన్ చేయొచ్చా? అంటే బీజేపీని వీడి బీఆర్ఎస్లోకి ఈటెల రాజేందర్ మళ్ళీ ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉందా అని అందరికీ కూడా అనేక అనుమానాలు వస్తూ ఉంటాయి. ఎందుకంటే సముచిత స్థానం తనకి బీజేపీ పార్టీలో దక్కకపోతే ఆయన మళ్ళీ రాజకీయాల్లో మళ్ళీ బీఆర్ఎస్ ఏదైనా జరగవచ్చు. దానికి కారణం కదా ఆయన ఈ రకంగా శాశ్వత శత్రువులు శాశ్వత మిత్రులు ఉండరు అనేదానికి పదం. మరి చూడాలి ఈటెల మరి ఏ రకమైన స్టాండ్ తీసుకుంటారు. ఒక బీసీ నేతగా మరి చాలా మంచి పట్టుంది ముదిరాజు సామాజిక వర్గం. మరి ఆయనకి
చాలా వాల్యూ అయితే ఇవ్వడం అయితే జరిగింది. మరి కానీ ఇందులో కొన్ని గ్రూపులుగా ఉండడం మరి ఇవన్నీ కూడా ఈ మధ్య కాలంలోనే ఎక్కువైపోయాయి. బీజేపీ అంటే ఒకప్పుడు క్రమశిక్షణకు మారుపేరుగా ఉండేది, కానీ ఆధిపత్య ధోరణి, ఆధిపత్య పోరు అనేది మరి బీసీ కార్డులో ఎక్కువగా ఉండటం వలన ఒక మున్నూరు కాపు సామాజిక వర్గానికి చెందిన బండి సంజయ్ కావచ్చు, అదే బీసీ మరి ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందిన మరి ఈయన కావచ్చు, మరి ఇద్దరు కూడా మరి ఈటెల కావచ్చు, ఇద్దరు కూడా మరి ఒక బలమైన బీసీ నేతలుగా ఉన్నారు. మరి వీళ్ళిద్దరి మధ్య ఆధిపత్య పోరు జరుగుతుంది. ముందు మీ పంచాయతీని మీరు చూసుకోవాలని చెప్పి మరి రాజకీయ విశ్లేషకులు అయితే చెప్తున్నారు. అసలు పార్టీలో చేరిన లీడర్లను గౌరవించండి, హక్కున చేర్చుకోండి, కాకుల్లా గద్దల్లా పొడవకండి, స్థానికంగా గ్రూపులు మంచివి కావు, గ్రూపులు బువ్వ పెట్టమని మల్కాజ్గిరి ఎంపీ బీజేపీ నేత ఈటెల రాజేందర్ సంచలనమైన వ్యాఖ్యలు చేశారు. రాజకీయాల విశాల హృదయంతో ఉండాలి, గొప్పగా ఆలోచించాలన్నారు. రాజకీయాల్లో శాశ్వత శత్రులు, శాశ్వత మిత్రులు ఉండరు. బీజేపీ నేతలు కూడా అలా ఆలోచన చేయాలన్నారు. పరిపక్వత పెరగాలి, కలిసి పనిచేయాలని సూచించారు. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గంలో మున్సిపాలిటీ ప్రాంత నాయకులతో శుక్రవారం నిర్వహించిన మున్సిపల్ ఎన్నికల సన్నాహక సమావేశం ఆయన మాట్లాడారు. మనకున్న శక్తే తక్కువని, ఇందులో గ్రూప్ అవసరమా అని ఆయన ప్రశ్నించారు. తెలంగాణ ఉద్యమం కోసం కాళ్ల మీద పడిన నాయకులను కాపాడుకుంటున్నాం, వేరే పార్టీని వారిని తెచ్చుకున్నాం, ఎన్నికల్లో గెలిపించుకున్నాం. మల్కాజ్గిరి పార్లమెంట్లో 1992 నుండి ఉంటున్న నన్ను నాన్ లోకల్ అని ప్రచారం చేస్తున్న వారిని పట్టించుకోవద్దు. 25 ఏళ్ల నుండి పార్టీని నమ్ముకుని పనిచేసే నిజమైన కార్యకర్తకు పిల్లల ఫీజు కట్టే డబ్బులు కూడా ఉండవు. పార్టీ బలంగా ఉంటే గెలవడానికి పైసలు అక్కర్లేదు, కేవలం డబ్బుతోనే రాజకీయాలు నడవని రాజేంద్ర అన్నారు. మోడీ ప్రధాని అయితేనే దేశం సుభిక్షంగా ఉంటుందని మరి ఆయన మరొకసారి చెప్పారు. కానీ ఈ మాటలన్నీ దేనికి సంకేతం? మరి ఈటెల రాజేందర్ గారు ఏదైనా ఉంటే డైరెక్ట్గా ఉండాలి, నర్మగర్భంగా మాట్లాడకూడదు. మరి కానీ మీరైతే హితవైతే పలికారు, మీరు చెప్పిన మాటలు అయితే మంచియే, కానీ మీరు ఫాలో అవ్వాల్సిన అవసరం కూడా ఉందని చెప్పి తెలంగాణ రాష్ట్ర ప్రజలు, రాజకీయ మేధావులు చెప్తున్నారు. మీరేమంటారు? ఈటెల రాజేందర్ మాట్లాడే మాటలు ఎవరిని ఉద్దేశించి మాట్లాడుతున్నారని మీరు అనుకుంటారు? మరి నిజంగానే బీజేపీలో గ్రూప్ రాజకీయాలు ఈ మధ్యకాలంలో ఎక్కువైపోయాయంటే దానికి ప్రధాన కారణమే ఎవరు? ఇప్పుడైతే మరి అది తగ్గే అవకాశం ఉందా లేదా? మరి మీరు కమెంట్ బాక్స్ రూపంలో కమెంట్ అయితే చేయండి. తెలంగాణలో బీజేపీ పరిస్థితి ఈ రకంగా ఉండడానికి కారణం ఏంటో కూడా మీరు కమెంట్ బాక్స్ రూపంలో కమెంట్ చేయండి. ఇక కేంద్ర జల సంఘం చైర్మన్ నేతృత్వంలో నదీ జలాల వివాదాల పరిష్కారానికి కమిటీ సభ్యులుగా 2 రాష్ట్రాల జలవనరుల శాఖ ఉన్నతాధికారులు, కమిటీలో సభ్యులుగా కృష్ణా గోదావరి బోర్డుల చైర్మన్లు. తెలుగు రాష్ట్రాల మధ్య దశాబ్ద కాలంగా కొనసాగుతున్న నదీ జలాల వివాదాలకు ముగింపు పలికే దిశగా కేంద్ర ప్రభుత్వం కీలక అడుగు వేసింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య జల జగడాలను పరిష్కరించేందుకు కేంద్ర జలశక్తి శాఖ ఒక ఉన్నత స్థాయి కమిటీని నోటిఫై చేస్తూ నిర్ణయం తీసుకుంది. కేంద్ర జల సంఘం CWC చైర్మన్ నేతృత్వంలో పనిచేయడానికి మరి దీనిలో మరి అంకురార్పణ అయితే జరిగింది. ఇది ఆహ్వానించదగ్గ విషయం. శాశ్వత పరిష్కారాలు ఉండి 2 రాష్ట్ర ప్రజలకు కూడా సమానమైన న్యాయం జరిగేలా, సముచితమైన న్యాయం జరిగేలా, ఇరు రాష్ట్రాల మధ్య సుహృదమైన వాతావరణం ఉండేలా ఈ నీటి పంచాయతీ తేలిపోతే మరి రాష్ట్ర ప్రజలందరూ ఊపిరి పీల్చుకుంటారు. నాయకులందరూ కూడా ఒకరి మీద ఒకరు తిట్టుకోవడాలు, కొట్టుకోవడాలు ఇవన్నీ మాని శాశ్వత పరిష్కారానికి మరి వెళ్ళడానికి కేంద్రం అయితే నడుం బిగించిందని అయితే తెలుస్తుంది. రానున్న రోజుల్లో ఈ నీటి జగడం ఆగిపోయి మరి ఇరు రాష్ట్ర ప్రజలు కొంత శాంతిని కోరుకునే విధంగా ఇరు రాష్ట్ర ప్రజలకు న్యాయం జరగాలని చెప్పి మరి మేధావులు చెప్తున్న పరిస్థితి, ప్రజలు కూడా అదే కోరుకుంటున్నారు. ఇక తెలుగునాట దూసుకుపోతున్న ANN అమ్మా న్యూస్ నెట్వర్క్ తక్కువ కాలంలో అత్యధిక వీక్షణ ఆదరణ క్యాలెండర్ ఆవిష్కరించిన ANN CEO కంది రామచంద్రారెడ్డి తెలుగునాట ANN ఛానల్ చాలా తక్కువ కాలంలో అత్యధిక వీక్షకాదరణతో దూసుకుపోతున్నది. నిజమే, బలంగా ANN ముందుకు వెళుతుందని ANN CEO కంది రామచంద్రారెడ్డి అన్నారు. శుక్రవారం ANN మహాపత్రిక కార్యాలయంలో 2026 నూతన సంవత్సర క్యాలెండర్ను ఆవిష్కరించారు. తెలుగు రాష్ట్రాల్లో 600 మందికి పైగా క్షేత్రస్థాయి నెట్వర్క్ ఉన్న అమ్మా న్యూస్ నెట్వర్క్ నాణ్యమైన వార్తా కథనాలతో ప్రజాదరణ పొందిందన్నారు. ఆవిష్కరణ కార్యక్రమంలో అసోసియేట్ ఎడిటర్ గడ్డం కృష్ణమూర్తి, న్యూస్ కోఆర్డినేటర్ రాంప్రసాద్, డెస్క్ ఇన్ఛార్జ్ అజయ్, ఎడిటర్స్ వింగ్ HOD సురేందర్, గ్రాఫిక్స్ ఇన్ఛార్జీలు భాగ్యరాజ్, మధు, మహాపత్రిక చీఫ్ డిజైనర్ షరీఫ్, డిజిటల్ హెడ్ ఆదిగురు, కెమెరా డిపార్ట్మెంట్ HOD క్రాంతి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మరి ఏవైతే క్యాలెండర్స్ మరి ఆవిష్కరించారో ఇదంతా కూడా మనం ఇమేజ్ రకంగా చూస్తున్నాం. ఎందుకంటే ఒక ఛానల్
ముందుకు వెళ్ళాలి అంటే దానికి 100% అందులో పనిచేసే టీం వర్క్గా పనిచేస్తేనే ఆ ఛానల్ ముందుకు వెళుతుంది. వాళ్ళందరినీ కూడా అప్రిషియేట్ చేయడం కూడా చాలా చాలా ఇంపార్టెంట్. మరి ఒక ఛానల్ని ఈ రకంగా ముందుకు తీసుకెళ్లే క్రమంలో ఒక క్యాలెండర్ని ఆవిష్కరించే టైంలో మరి CEO తీసుకున్న నిర్ణయాన్ని మనం మంచిగా చూడొచ్చు. ఎందుకంటే ఒక క్యాలెండర్ని ఒక CEOనో ఒక రేంజ్లో వాళ్ళే మాత్రమే మరి ఆవిష్కరించవచ్చు. అలా కాకుండా ఒక టీం ఏదైతే ఉందో వాళ్ళు ఒక ఇన్స్పైర్ని రగిలించి ఒక స్ఫూర్తిని పొందించి ముందుకు తీసుకువెళ్ళడానికి మరి వాళ్ళలో ఉన్న ఏదైతే శక్తి సామర్థ్యాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా మరి ముందుకు తీసుకువెళ్ళి తద్వారా ఛానల్ అభివృద్ధికి ముందుకు వెళ్ళడానికి మరి ఎవరైతే టీం వర్క్గా ముందుకు వెళుతున్నారో వీళ్ళతో చేయడానికి కూడా మనం అందరితో కలిసి ఆవిష్కరించడం అనేది కూడా మనం ఆహ్వానించదగ్గ విషయం. ఇక ANN గురించి సపరేట్గా పెద్దగా చెప్పాల్సిన పని లేదు. ఈ మధ్య కాలంలో నీతి నిజాయితీగా ముందుకు వెళుతూ మరి ఏదైతే వార్త నిజాయితీగా రాస్తూ ఏదైతే మంచి ఏది చెడు మంచి చెడుల మధ్య తారతమ్యాన్ని మరి చెప్తూ అదేవిధంగా ప్రభుత్వానికి ప్రజలకి మధ్య వారధిగా ఉంటూ మరి ప్రజల యొక్క మనసును గెలుచుకుంటూ మరి ఈ రకంగా ముందుకు దూసుకుపోతుంది ANN. మరి ANN న్యూస్ ఏ రకంగా ఉంది, ANNకి మీరు ఇంకా పలానా సూచనలు ఏమన్నా ఇవ్వాలనుకుంటున్నారా మీరు కింద కామెంట్ బాక్స్ రూపంలో కామెంట్ చేయండి. ఇక అదేవిధంగా విషం కక్కుతున్నారని అసెంబ్లీకి మేము రాలేమని ఈ సెషన్ ఇది మనం చదువుకున్నాం. ఇక కేసీఆర్ వదిలిన బాణం కవిత వ్యాఖ్యలపై మంత్రి వెంకటరెడ్డి కౌంటర్ ఇచ్చారు. కేటీఆర్ హరీష్ రావును ఉరితీసినా తప్పు లేదా అని సీఎంపై వ్యాఖ్యలు సరికాదు. కేసీఆర్ వదిలిన బాణం కవిత అని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కౌంటర్ ఇచ్చారు. సీఎం రేవంత్ రెడ్డిపై కవిత వ్యాఖ్యలను మంత్రి ఖండించారు. శుక్రవారం అసెంబ్లీలో లాబీల్లో మీడియాతో మాట్లాడిన వెంకటరెడ్డి చిట్ చాట్ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కవిత కన్ఫ్యూజన్లో ఉండి జనాల్ని కన్ఫ్యూజన్ చేస్తుందన్నారు. కేసీఆర్ కవితను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తే ఊరూరా తిరుగుతుందని, కవిత టీఆర్ఎస్లో ఉందా బయట ఉందా ఏ పార్టీలో ఉందో స్పష్టం చేయాలని ప్రశ్నించారు. తన తండ్రి మీద సీఎం చేసిన వ్యాఖ్యలపై స్పందించిన కవిత హరీష్ రావు మీద చేసిన వ్యాఖ్యలపై ఎందుకు స్పందించలేదని నిలదీశారు. కేసీఆర్కు దగ్గరగా ఉన్న నాయకులందరినీ దూరం చేసేందుకు కవిత విమర్శలు చేస్తున్నట్లు కనిపిస్తుందని కోమటిరెడ్డి అయితే తీవ్ర ఆరోపణలు అయితే చేశారు. కేసీఆర్ను ఉరి తీసినా తప్పు లేదన్న దానికి రక్తం మరిగిపోతుందన్న కవిత కేటీఆర్ హరీష్ రావును ఉరి తీసినా తప్పు లేదా కవిత చెప్పాలన్నారు. బీఆర్ఎస్ నేతలందరినీ కోట్ల రూపాయలు దోచుకున్నామని కవిత విమర్శిస్తుందన్నారు. కేసీఆర్ సభకు రోజు వస్తే బీఆర్ఎస్ పుంజుకుంటుందని కవిత అంటుందని, కవిత బీఆర్ఎస్లోనే ఉన్నట్టు అనుమానం ఉందని చెప్పారు. కేసీఆర్ను తిడితే వస్తున్న కోపం హరీష్ రావును తిడితే కవితకు ఎందుకు రావడం లేదన్నారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు విషయంలో బీఆర్ఎస్ తప్పు అని కవిత ఒప్పుకోవడం చాలా సంతోషం అన్నారు. బీఆర్ఎస్ హయాంలో నల్గొండ మంత్రి జిల్లాలకు చేసిన అన్యాయంపై కవిత ప్రశ్నించాలని ఆయన డిమాండ్ చేశారు. నాకు మా తమ్ముడితో ఎటువంటి గొడవలు లేవన్నారు. నాకు సీఎం అంటే గౌరవమని, సీఎం రేవంత్ రెడ్డిని ఎవరేమన్నా అంటే కౌంటర్ ఇస్తానని మంత్రి చెప్పుకొచ్చారు. నాకు మంత్రి పదవి కావాలని ఎవరిని అడగలేదని, నాకు మా తమ్ముని మధ్య ఎటువంటి గొడవలు లేవని మరోసారి ఆయన పునరుద్ఘాటించారు. నేను మంత్రి పదవి కోసం ఏ రోజు పాకులాడలేదని, తెలంగాణ కోసం మంత్రి పదవి త్యాగం చేశానని కోమటిరెడ్డి వెంకటరెడ్డి అయితే చెప్పారు. ఆయన వ్యక్తిగతంగా అయితే నాకు మా తమ్ముడికి ఎటువంటి లేవు, ఎన్నో పుకార్లు రకరకాలుగా వస్తున్నాయి, దీనన్నింటినీ పక్కన పెట్టాలి. నాకు కావాల్సింది ఓన్లీ తెలంగాణ ప్రజలకు సేవ చేసుకోవడం నా ఉద్దేశం తప్పితే వేరేది కాదన్నారు. ఇక ప్రధానంగా చూసుకుంటే కవిత ఏదైతే నిన్న సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారో మరి కేసీఆర్ని హరీష్ రావుని ఉరి తీయాలి ఇలాంటి అని మాట్లాడారో, కేసీఆర్ని ఉరి తీయాలన్నందుకు నా రక్తం మరిగిపోతుంది అంటున్నావు, కానీ హరీష్ రావుని కేటీఆర్ని అలా అంటే ఉరి తీయొచ్చా, దానికి మాత్రం నీ రక్తం మరిగిపోవటం లేదా అని సూటిగా ప్రశ్నించారు. మరి మీ మీద మీ కుటుంబాల మీద ఎంతో నమ్మకం పెట్టుకున్న ప్రజల్ని మీరు ఈ రోజున ఇట్లా చేశారు. మరి ఇవన్నీ పక్కన పెడితే ఇంకా మీరు బీఆర్ఎస్ పార్టీలో సస్పెండ్ అయినా బీఆర్ఎస్ పార్టీలో ఉన్నట్టుగా మీరు మాట్లాడుతున్నారు. అసలు మీరు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారా, బీఆర్ఎస్ పార్టీలో లేరా మరి చెప్పాలి అని చెప్పి మరి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కవితకైతే గట్టిగా కౌంటర్ అయితే ఇవ్వడం జరిగింది. అసలు కవిత యొక్క విమర్శలు దేనికి అర్థం చేసుకోవాలి, కేసీఆర్ను మాత్రమే మరి ఆవిడ మరి కాపాడుకుంటున్నట్లుగా మిగతా హరీష్ రావు మీద అదేవిధంగా కేటీఆర్ మీద విపరీతమైన పీకల దాకా కోపం ఉన్నట్టుగా ఆవిడ మాటల ద్వారా అర్థమవుతుందని చెప్పి రాజకీయ విశ్లేషకులు రాజకీయ మేధావులు చెప్తున్నారు. అందరూ కూడా ముక్కున వేలేసుకుంటున్నారు. కవిత ఈ రకంగా ముందుకు వెళ్ళడాన్ని చూస్తే మరి బీఆర్ఎస్ పార్టీలో మరిన్ని అంతకుముందు గతంలో ఏవేవైతే జరిగినాయో అవన్నీ కూడా కవిత బయట పెడుతుందేమన్న భయాందోళనలో కూడా బీఆర్ఎస్ నేతలు నాయకులు ఉన్నారని ఒకంత బయట ఊహాగానాలు అయితే ఊపందుకుంటున్నారు.
ఉంటున్నాయి. చూడాలి మరి కవిత తన స్టాండ్తో ఏ రకంగా ముందుకెళ్తారు. కేసీఆర్ని ప్రొటెక్ట్ చేస్తున్న కవిత హరీష్ రావుని, కేటీఆర్ని ఎందుకు ప్రొటెక్ట్ చేయట్లేదు, అసలు ఏం జరిగింది, అసలు ఏం జరగబోతుంది అనేది అందరిలో ఒకే ఉత్కంఠగా నెలకొంది. ఇక తదుపరి చూద్దాం. ఇక హెడ్మాను పట్టించిన వారిని చంపేస్తాం, మేము ప్రాణభిక్ష పెడితే మా ప్రాణాలే తీయిస్తాడా, చర్లలో ప్రముఖ నాయకుడిని హతమారుస్తామంటూ లేక కార్పొరేట్ కంపెనీలకు ఆదివాసుల భూములు మోడీ అప్పగింత, భద్రాద్రిగూడెం అల్లూరి సీతారామరాజు డివిజన్ కమిటీ బీకేఎన్ఎస్ఆర్ విప్లవ సేన మీదుగా మావోయిస్టు లేఖ విడుదల. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలానికి సంబంధించిన ఒక ప్రముఖ అధికార పార్టీ రాజకీయ నాయకుడు ఇద్దరు మావోయిస్టు అగ్రనాయకులను చంపించడంలో కీలక పాత్ర పోషించారని ఆరోపిస్తూ మావోయిస్టు పార్టీ లేఖ విడుదల చేసింది. మావోయిస్టు పార్టీ నాయకులపై జరుగుతున్న హత్యాకాండను ఎన్కౌంటర్గా చిత్రీకరిస్తున్నారని, అడవుల్లో ఖనిజ సంపదను ఎత్తుకెళ్లేందుకు ఆదివాసులపై మరియు ప్రజల పోరాటం చేస్తున్న వారిని హత్య చేస్తున్నారని లేఖలో ఆరోపించారు. ఈ మధ్యకాలంలో మా పార్టీ హతమార్చిన కాంట్రాక్టర్ మావోయిస్టు పార్టీని మోసం చేసి మా పార్టీకి ద్రోహం చేశాడని, మాకు చేసిన ద్రోహాన్ని స్వయంగా ఒప్పుకున్నాడని, అందుకే మా కోర్టులో శిక్ష వేశామని లేఖలు వివరించారు. తమ దృష్టిలో ఇంకా కొంతమంది కాంట్రాక్టర్లు ఉన్నారని, వారికి కూడా త్వరలో శిక్ష తప్పదని, అడవిలోకి వెళ్ళాము తప్పించుకున్నామనే భ్రమలో బతుకుతున్నారని, మా పార్టీ కామ్రేడ్స్ మీతోనే మీ మధ్యలోనే ఉన్నామని, మీకు శిక్ష మీరే ఉన్న దగ్గరగా వేస్తామని పేర్కొన్నారు. మా కామ్రేడ్స్ ఎడ్మాను, రాజీ ఇంకొందరు సభ్యులను మోసం చేసి మాయమాటలు చెప్పి హాస్పిటల్ని తీసుకువెళ్ళిన కాంట్రాక్టర్ ఎవరో తమకు తెలిసిపోయిందని, ఆ కాంట్రాక్టర్ యొక్క వాయిస్ రికార్డింగ్ మాటలు మా దగ్గర ఉన్నాయని, కాంట్రాక్టర్ సహాయం చేసిన వారు కూడా ఎవరో తమ విచారణలో తెలిసిపోయిందన్నారు. మా కామ్రేడ్స్ను తీసుకుని వెళ్లేందుకు కారు ఏర్పాటు చేసిన ఒక వ్యక్తి రాజకీయ బ్రోకర్ చర్ల మండలంలోనే ఉన్నాడని, అతను అధికార పార్టీకి చెందిన నల్లపు దుర్గాప్రసాద్ అని తమ విచారణలో తేలిపోయిందని లేఖలో పేర్కొన్నారు. డోకుపాడు మీదుగా కొండవాయి మార్గం మధ్యలో వాహనం ఉంచి కాంట్రాక్టర్కి సహాయకుడిగా ఈ ద్రోహి తెలంగాణ మీదుగా ఆంధ్రప్రదేశ్కి తీసుకువెళ్లి శత్రువులకి అప్పగించాడని, మా కామ్రేడ్స్ మరణానికి కారణమైన వారిని ఎవరిని వదిలిపెట్టమని ఖబర్దార్ అని చెప్పి కూడా హెచ్చరికలు అయితే జారీ చేశారు. మరి ఈ లెటర్ అయితే రాశారు కానీ వాస్తవ పరిస్థితులు దానికి భిన్నంగా కనబడుతున్నాయి. 2026లో ఎటువంటి పరిస్థితుల్లో ఎండింగ్ కల్లా మరి నక్సల్స్ లేని భారతదేశాన్ని చూడాలని ఆపరేషన్ ఖగార్ ద్వారా మరి బీజేపీ మరి కేంద్ర ప్రభుత్వం ఒక పక్కన కంకణం కట్టుకొని కూర్చుంది. ఈ టైంలో ఇలాంటి లేఖను విడుదల చేయడం మరి కేవలం బెదిరింపు చర్యగా చూడాలా, తమ ఉనికిని అస్తిత్వాన్ని కోల్పోలేదని ఒక బెదిరింపు భావన ఇస్తున్నారని చూడాలి, నిజంగానే ఉందా అనేది మరి పలు అనుమానాలు అయితే రేవరెత్తుతున్నాయి. కానీ ఈ మధ్యకాలంలో చూడొచ్చు ఎవరికి వాళ్ళు లొంగిపాటుతనాలు కూడా బాగా మనం ఎక్కువగా చూస్తున్నాం. ప్రతిరోజు కూడా వందల సంఖ్యలో పదుల సంఖ్యలో వెళ్ళి మరి లొంగిపోతూ ఉన్నారు. మరి జనజీవన స్రవంతిలో కలవడానికి పోలీసుల దగ్గరికి నక్సల్స్ వచ్చి మరి మావోలు ఇచ్చి లొంగిపోతూ ఉంటారని మనం గమనించాం. చూడాలి మరి ఇది ఎంతవరకు వెళుతుంది. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో మరి ఈ సంవత్సరం ఎండింగ్ కల్లా మరి జల్లెడ పడుతున్నారు అని వస్తున్న వార్తల్లో ఎంతవరకు ఉంది. కానీ గతంలో ఎవరైతే మా కామ్రేడ్స్ను బలికొనడానికి తీసుకోవడానికి చనిపోవడానికి కారణమైన వాళ్ళని మాత్రం వదిలిపెట్టమని ఈ లేఖలో అయితే రాయడం అయితే జరిగింది. ఇక మనం చూడొచ్చు యూట్యూబ్ అన్వేష్కు బిగుస్తున్న ఉచ్చు, హిందూ దేవతలపై వ్యాఖ్యల కేసులో దర్యాప్తు ముమ్మరం, అన్వేష్ను అరెస్ట్ చేయాలని హిందూ సంఘాలు అయితే చాలా డిమాండ్ అయితే చేస్తున్నాయి. మనకి తెలుసు గత వారం రోజుల నుంచి అసలు చాలా దారుణమైన పరిస్థితుల్లో మరి సోషల్ మీడియా ఉందంటంలో ఎటువంటి అతిశయోక్తి లేదేమో. ఎందుకంటే మనకి తెలుసు అన్వేష్ అనే ఒక వ్యక్తి యాక్టర్ శివాజీ చేసిన కామెంట్లపై తాను దూరి తద్వారా తాను ఒక నాశనం చేసుకునే భస్మాసుర హస్తంలాగా మాట్లాడిన తీరు మరి అందరికీ కూడా చిర్రెత్తుకొచ్చేటట్టు చేసింది. తను ఒక మాట్లాడుతూ మరి పెద్ద చిన్న అనే తేడా లేకుండా మరి గరికిపాటి నరసింహారావు గారిని కావచ్చు ఆయన మీద బూతులు తిడుతూ, లేదంటే యాక్టర్ శివాజీని బూతులు తిడుతూ ఆయన చేసిన వీడియోలు ఒక ఎత్తు అయితే, అదే సమయంలో ఏదో చెప్పదలుచుకుని ఏదో అనబోయి మరి చరిత్ర వైపు
వైపుకి వెళ్ళి ఏమీ తెలవకుండా, మైండ్లో నాలెడ్జ్ లేకుండా, ఏమి లేకుండా మరి మరి హిందువుల ఆరాధ్య దైవంగా ఉండే మరి సీతారామచంద్ర ప్రభు యొక్క ధర్మపత్ని సీతాదేవి గురించి, అదేవిధంగా మరి ద్వాపరయుగం నాటి జరిగిన సంఘటన ద్రౌపది గురించి తను చేసిన వ్యాఖ్యల్ని హిందూ సంఘాలతో పాటు భారతదేశం మొత్తం కూడా ముక్త ఖండంతో అయితే ఖండిస్తున్నాయి. ఎటువంటి పరిస్థితుల్లో ఈ అన్వేష్ గారిని అసలు వదిలే పరిస్థితి లేదని అందరూ కూడా, తనకి దగ్గర 1 మిలియన్ సబ్స్క్రైబర్లు 5 లక్షల మంది సబ్స్క్రైబర్లు బ్యాక్ వచ్చేసారంటే ఎంత దారుణమైన పరిస్థితుల్లో అతన్ని నెగిటివ్గా అతని యొక్క దాన్ని తీసుకున్నారో మనకు అర్థమవుతుంది. ఎటువంటి పరిస్థితుల్లో అతని మీద కేసులు కూడా రాష్ట్ర వ్యాప్తంగా తెలుగు రాష్ట్రాల్లో ప్రతి చోట కూడా కేసులు నమోదైనాయి. ఇక్కడ మరి హైదరాబాద్లో కరాటే కళ్యాణి కావచ్చు ఆర్టిస్ట్, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో కూడా 10 చోట్ల కేసులు నమోదైనాయి. ఇక పంజాగుట్ట పోలీసులు అయితే మరి అక్కడ కరాటే కళ్యాణి కంప్లైంట్ ఇచ్చిన తర్వాత మరి ఇన్స్టాగ్రామ్కి లేఖ కూడా రాయటం జరిగింది. వాడి యొక్క ఐడీలు కానీ అన్నీ కూడా మాకు కావాలి, తను ఏవైతే మరి గతంలో మరి చండాలమైన మాటలు మాట్లాడుతూ మరి మాట్లాడాడో ఆ లింకులన్నీ కూడా కావాలని చెప్పి మరి లేఖ రాయడం జరిగింది. ఇన్స్టాగ్రామ్ నుంచి రిప్లై వచ్చిన మనుక్షరం మరి ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది. ఎటువంటి పరిస్థితుల్లో కూడా మరి ప్రపంచంలో ఏ మూలన దాక్కున్నా కూడా అతన్ని పట్టుకుని తీసుకుని రావాలని చెప్పి భారతదేశ అందరూ కోరుకుంటున్నారు. మెయిన్ ప్రధానంగా హిందువుల మీద ఇంతటి దారుణంగా మాట్లాడుతూ హిందువులు రేపులు చేస్తున్నారని మాట్లాడి, హిందూ యొక్క దేవతలు రేపులు గురయ్యారని మాట్లాడి, పిచ్చి వాగుడు మాట్లాడిన అన్వేష్కి తగిన బుద్ధి చెప్పాలని చెప్పి మరి తెలుగు రాష్ట్ర ప్రజలైతే కోరుకుంటున్నారు. మీరేమనుకుంటున్నారు? అసలు అన్వేష్ దొరుకుతాడా? పోలీసులు అరెస్టు చేస్తారా? అన్వేష్ని ఎప్పుడు ఎంత టైంలో పట్టుకునే అవకాశం ఉంది ఏమనుకుంటున్నారో మీరు కమెంట్ బాక్స్ రూపంలో కమెంట్ చేయండి. ఇక పోలీస్ బాస్ ఫిట్నెస్ శపథం ఆసక్తికరంగా మారిన హైదరాబాద్ సిపి సజ్జనా 2026 రెజల్యూషన్ అని ప్రచురించారు. మావోయిస్టు పార్టీకి మరో బిగ్ షాక్. డీజీపీ శివధర్ రెడ్డి ఎదుట మావోయిస్టు కీలక నేత బర్సదేవ మావోయిస్టును మరి లొంగిపోయాడు. మనం ఇందాకడే చెప్పుకున్నాం, మావోలు ఒక పక్కన 10ల సంఖ్యలో 100ల సంఖ్యలో లొంగిపోతూ ఉన్నారు. దానికి ఉదాహరణ ఇది. ఇక నేడు కొండగట్టుకు పవన్ కళ్యాణ్ టీటీడీ నిధులతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన. డిప్యూటీ సీఎం హోదాలో పవన్ తెలంగాణ పర్యటన. మనందరికీ తెలుసు మరి ఆయన శంకుస్థాపన చేయడానికి వెళ్ళబోతున్నారు కొండగట్టుకి. కొండగట్టులో ఉన్న అంజన్న ఆలయం ఏవైతే ఉందో దాని డెవలప్మెంట్కి నేను కృషి చేస్తానని గతంలో మరి ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాట ఇవ్వడం జరిగింది. తన మాటను నెరవేరుస్తూ మరి తాను చేసిన హామీని నెరవేరుస్తూ మరి టీటీడీ యొక్క నిధుల ద్వారా తద్వారా అంజన్న కొండగట్టు అంజన్న ఎక్కడైతే ఉందో అక్కడ మాల విరమణ 2000 మంది ఒకేసారి మాల విరమణ చేయడానికి సంబంధించి అక్కడ మరి భవనాన్ని నిర్మించడానికి ఆయన శంకుస్థాపన చేస్తున్నారు. మరి నిధులతో శంకుస్థాపన అయితే చేస్తున్నారు. ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొండగట్టు అంజన్న సన్నిధిలో శనివారం ఒక చారిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతమైంది. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ శనివారం ఉదయం కొండగట్టు క్షేత్రాన్ని దర్శించుకోనున్నారు. ఈ పర్యటనలో భాగంగా తిరుమల తిరుపతి దేవస్థానం మంజూరు చేసిన 35.19 కోట్ల భారీ నిధులతో నిర్మించిన భక్తుల వసతి సత్రం, దీక్షా విరమణ మండపం నిర్మాణ పనులకు ఆయన శంకుస్థాపన చేస్తారు. ఉదయం 10:30 నుండి 11:30 మధ్య ఈ కార్యక్రమాలు జరగనున్నాయి. కొండగట్టు అంజన్నను తన ఇలవేల్పుగా పవన్ కళ్యాణ్ భావిస్తారు. ఎన్నికల విజయం అనంతరం స్వామివారిని దర్శించుకున్న సమయంలో భక్తుల అవసరాలను గుర్తించారు. సుదూర ప్రాంతాల నుంచే వచ్చే భక్తులకు వసతి సౌకర్యాలు లేక దీక్షా విరమణ సమయంలో పడుతున్న ఇబ్బందులను ఆలయ అధికారులు, అర్చకులు ఆయన దృష్టికి అయితే తీసుకొచ్చారు. దీనిపై స్పందించిన పవన్ కళ్యాణ్ కొండగట్టు అభివృద్ధికి టీటీడీ సహకారం అందించాలని ప్రతిపాదించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రతిపాదనకు సానుకూలంగా స్పందించడంతో టీటీడీ నిధుల విడుదల మార్గం సుగమమైంది. టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడుతో పవన్ కళ్యాణ్ జరిపిన చర్చల ఫలితంగా బోర్డు 35.19 కోట్లు మంజూరు చేసింది. ఈ నిధులతో అత్యాధునిక సౌకర్యాలతో కూడిన 96 గదుల భారీ సత్రం, అలాగే ఒకేసారి 2000 మంది భక్తులు దీక్ష విరమించేలా విశాలమైన మండపాన్ని నిర్మించనున్నారు. ఈ కార్యక్రమంలో టీటీడీ చైర్మన్తో పాటు చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, టీటీడీ బోర్డు సభ్యులు కూడా పాల్గొనున్నారు. తెలంగాణలో జనసేన నేతలతో భేటీ కూడా కానున్నారు. ఇక ఆలయాభివృద్ధి కార్యక్రమాల అనంతరం పవన్ కళ్యాణ్ రాజకీయ కార్యకలాపాలపై కూడా దృష్టి సారించనున్నారు. కొడిమ్యాల సమీపంలోని బృందావనం రిసార్ట్లో జనసేన పార్టీ తెలంగాణ రాష్ట్ర నాయకులు, కార్యకర్తలతో ఆయన ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. ముఖ్యంగా ఇటీవల తెలంగాణ పంచాయతీ ఎన్నికల్లో జనసేన మద్దతుతో విజయం సాధించిన ప్రతినిధులను ఆయన కలిసి అభినందనలు తెలియజేయనున్నారు. తెలంగాణలో పార్టీ బలోపేతం, భవిష్యత్తు కార్యాచరణపై సమావేశంలో ఆయన దిశానిర్దేశం కూడా చేయనున్నారు. పవన్ కళ్యాణ్ గారికి ఓన్లీ తెలుగు రాష్ట్రాలే కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా అభిమానులు ఉన్నారు. ఈ మధ్య ఆయన మరి యాక్టివ్ పాలిటిక్స్లోకి వచ్చిన తర్వాత మరి ఆంధ్రప్రదేశ్లో మరి
100% స్ట్రైక్ రేట్తో 21 ఎమ్మెల్యేలు అదేవిధంగా 2 ఎంపీలు గెలిచి ఒక అద్భుతాన్ని సృష్టించారని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. అదే సమయంలో తెలంగాణలో కూడా పట్టు సాధించడానికి ప్రయత్నిస్తున్నారు. దానికి గతంలో కొన్ని చోట్ల ఆయన పోటీ చేశారు. కానీ ఇప్పుడైతే పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసి మరి కొంతమంది గెలుపుకి కీలకంగా కారకమైన వాళ్ళని సత్కరించడానికి కూడా మరి ఈ రోజున ఒక దగ్గర వీళ్ళందరూ కూడా కలుస్తున్నారు. అక్కడ పవన్ కళ్యాణ్ వారికి దిశానిర్దేశం చేయనున్నారు. తెలంగాణలో కూడా యాక్టివ్ అయ్యే విధంగా తెలంగాణలో వచ్చే కొన్ని ఎన్నికల్లో కూడా పోటీ చేయడానికి జనసేన ఆ రకంగా ముందుకు వెళుతుందని మరి దీనిలో ప్రచురించారు. చూడాలి ఈ రానున్న రోజుల్లో ఏ రకంగా ముందుకు వెళుతుంది, ఆ పార్టీ ఏ రకంగా విధి విధానాలు ఏ రకంగా ఉంటుందనేది మనం వేచి చూడాల్సిన పరిస్థితి. ఇక హెల్త్ బిజినెస్ ఐకాన్ అవార్డ్స్ 2026 మరి ఏఎన్ఎన్ తెలుగు అండ్ మహా డైలీ ఇది ప్రెజెన్స్ చేస్తుంది. మహా డైలీ పత్రిక దినపత్రిక ప్రెజెన్స్ చేస్తుంది. మరి దీనికి సంబంధించి యాడ్ కూడా మనం రిజిస్ట్రేషన్స్ పర్పస్ యాడ్ కూడా ఇచ్చారు. మరి దీనికి సంబంధించిన ఫోన్ నెంబర్, కాంటాక్ట్ నెంబర్ కూడా ఇక్కడ అయితే ఇవ్వటం జరిగింది. ఆసక్తి గల వారు ఎవరైనా కూడా మరి ఈ నెంబర్ని సంప్రదించవచ్చు. ఇక జిహెచ్ఎంసీ వార్డుల విభజనలో సమస్యలు ఉంటే పరిష్కరిస్తామని మంత్రి శ్రీధర్ బాబు అయితే చెప్పడం జరిగింది. అదేవిధంగా రాహుల్పై కేసులు రాజకీయ దురుద్దేశంతోనే ఈ విధంగా కేసులు ఉన్నాయి. రాహుల్పై కేసులు ఉన్నాయి. ఇది కేవలం బీజేపీ ఆడుతున్న హై డ్రామా. మరి రాహుల్ మీద రాజకీయ దురుద్దేశంతోనే కేసులు పెడుతున్నారని కూడా ప్రచురించారు. ఇక గిరిజనుల దేవత జంగుబాయి జాతర సంబరాల్లో ఆదివాసీలు ఉన్నారు. మనకి తెలుసు నాగోబా జాతర, అలాగే జంగుబాయి జాతర, ఇవన్నీ కూడా ఆదివాసీలకు సంబంధించిన మరి జాతరలు. ఇవి కేవలం వారికే కాకుండా ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా తెలుగు రాష్ట్రాలతో పాటు దేశానికి ప్రపంచానికి కూడా తెలియజెప్పడానికి మరి రాష్ట్ర ప్రభుత్వం కంకణమైతే కట్టుకుంది. ఎవరైతే ప్రజల యొక్క మనోభావాలను గౌరవించి వాళ్ళ యొక్క స్థితిగతులను వాళ్ళ యొక్క ఆచార సాంప్రదాయాలను గౌరవిస్తుందో ప్రభుత్వం, ఆ ప్రభుత్వం ఎప్పుడూ కూడా ప్రజల మనసుల్లో ఉంటుంది. అలాగే జంగుబాయి జాతర కూడా మరి ఒకటి ఆదివాసులకు ప్రకృతి విడదీయరాని బంధం ఉంది. అడివే వారికి జీవనాధారం. వారి భాష, వేషధారణలు, పూజలు, పండుగలు అన్ని ప్రకృతితో ముడిపడి ఉంటాయి. ముఖ్యంగా పుష్యమాసంలో జంగుబాయి అమ్మవారిని పూజిస్తారు. ఈ జాతర నెలవెంక కనిపించిన వేకుజామునే మొదలైన నెల రోజుల పాటు ఇది కొనసాగుతుందని కూడా చెప్పారు. ఇక దీని గురించి, జాతర గురించి మీరు ఇక తెలుసుకోవాలి, మరింత కూలంకుషంగా తెలుసుకోవాలంటే మీరు మహాదినపత్రికని మీరు చదివితే మరింత మీకు కూలంకుషంగా జంగుబాయి జాతర ఏ రకంగా ఉంటుంది, మరి ఏ రకంగా మరి అక్కడ పూజలు చేస్తారు అనేది మనకైతే అవగతం అవుతుంది. ఇక ఓవరాల్గా చూసుకుంటే ఇంపార్టెంట్ న్యూస్ని అయితే మనం మరి ఈ రోజున చదివాం, తీసుకున్నాం. అలాగే ఇక సినిమా న్యూస్కి వస్తే మెగాస్టార్ సంక్రాంతి సినిమా ఫ్యాన్స్కు బిగ్ అప్డేట్. మెగాస్టార్ హీరోగా వస్తున్న లేటెస్ట్ ఫ్యామిలీ అండ్ కామెడీ ఎంటర్టైనర్ మనశంకర వరప్రసాద్ గారు తొలిసారి అనిల్ రావిపూడి చిరు కాంబోలో వస్తున్న ఈ చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ ఏడాది సంక్రాంతి పోటీలు నిలిచిన ఈ సినిమా కోసం మెగా ఫ్యాన్స్తో సినీ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. రిలీజ్కు కొన్ని రోజుల సమయం మాత్రమే ఉండడంతో మేకర్స్ ప్రమోషన్లో బిజీ అయిపోయారు. ఈ నేపథ్యంలోనే మూవీకి సంబంధించిన బిగ్ అప్డేట్ ఇచ్చారు. మనశంకర్ వరప్రసాద్ గారు మూవీ ట్రైలర్ రిలీజ్ డేట్ను ప్రకటించారు. ఈ నెల 4వ తేదీన విడుదల చేస్తామని నిర్మాణ సంస్థ షైన్ స్క్రీన్ అఫీషియల్గా వెల్లడించింది. ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా తెలియజేస్తూ పోస్టర్ను పంచుకుంది. దీంతో మెగా ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు. కాగా గతేడాది సంక్రాంతికి వస్తున్న మూవీలో బ్లాక్ బస్టర్ కొట్టిన అనిల్ రావిపూడి మరో హిట్ కోసం రెడీ అయిపోయారు. ఈ చిత్రంలో వెంకీమామ కీలక పాత్రలో కనిపించనున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన మీసాల పిల్ల సాంగ్కు ఆడియన్స్ నుంచి మంచి అద్భుతమైన రెస్పాన్స్ అయితే వచ్చింది. ఈ సంక్రాంతికి వస్తున్న మనశంకర వరప్రసాద్ గారు మరి లేడీ సూపర్ స్టార్ నయనతార హీరోయిన్గా నటించిన విషయం కూడా మనకి తెలిసిందే. మ్యూజిక్ అయితే బీమ్స్ ఇస్తున్నారు. మరి ఈ సినిమాకి ఇప్పటికే కూడా ఆకట్టుకున్న బాణీలతో వచ్చిన పాటలు కూడా మనకి హిట్ అయినాయి అని కూడా ప్రచురించారు. మనకు తెలుసు మెగాస్టార్ చిరంజీవి ఇది ఎవరికి కూడా సపరేట్గా ఈయన గురించి సపరేట్గా మనం పరిచయం అవసరం చేయలేని పేరు. ఎందుకంటే తనదైన శైలిలో ఇటుక పేర్చుకుంటూ మరి ఇంతింతై వటుడింతై అన్నట్టుగా మరి చిరంజీవిగా తన కెరీర్ స్టార్ట్ చేసిన శివశంకర్ వరప్రసాద్ అనే ఒక సామాన్య వ్యక్తి చిరంజీవిగా తన స్క్రీన్ ప్రెజెన్స్లో స్క్రీన్కి పేరు మార్చుకుని ఆ తర్వాత మెగాస్టార్గా ఎదిగి టాలీవుడ్తో పాటు దేశవ్యాప్తంగా కూడా విపరీతమైన అభిమానుల్ని సంపాదించుకుని తన డ్యాన్సులతో ఫైటులతో మెస్మరైజ్ చేసిన వ్యక్తి మెగాస్టార్ చిరంజీవి. అలాంటి మెగాస్టార్ చిరంజీవి మరి
రానున్న రోజుల్లో మరిన్ని సినిమాలు చేయాలని వాళ్ళ అభిమానులు అయితే కోరుకుంటున్నారు. మరి స్లిమ్గా ఉండి మరి ఇప్పటికీ కూడా అంటే ఆల్మోస్ట్ మెగాస్టార్ చిరంజీవికి 70 సంవత్సరాలు 7-10 వయసులో కూడా తను బాడీని ఫిట్గా మెయింటైన్ చేస్తూ ఆ రకంగా మరి సినిమాలతో ముందుకు వెళుతూ అందరినీ కూడా అలరిస్తున్నారు మన శంకర వరప్రసాద్ గారు. శంకర వరప్రసాద్ గారు అంటే శంకర వరప్రసాద్ ఆయన పేరు, అది ఆయన స్క్రీన్ పేరు కాకముందు ఇంట్లో ఆయన పేరు, ఆ పేరునే ఒక టైటిల్గా పెట్టి అనిల్ రావిపూడి మరింత క్యూరియాసిటీని అయితే మరి పెంచారు. అదేవిధంగా డైరెక్టర్ అనిల్ రావిపూడి గురించి కూడా మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రాజమౌళి సరసన నిలిచిన డైరెక్టర్లో అనిల్ రావిపూడి కూడా ఒకరు. ఎందుకంటే మరి రాజమౌళికి ఫ్లాపులు లేవు, అనిల్ రావిపూడికి కూడా ఫ్లాపులు లేవు. ఈ రకంగా మరి కానీ ఈయనేమో ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ కామెడీ ఎంటర్టైన్మెంట్ జోనర్లో ఉంటారు. అనిల్ రావిపూడి ఈ సంక్రాంతి కూడా హిట్ కొడతారని, మెగాస్టార్ తన స్టామినా ఏంటో మళ్ళీ చూపిస్తారని కూడా మరి మెగా అభిమానులందరూ కోరుకుంటున్నారు. అయితే ఈ సినిమాలో మరి మనకి తెలుసు వెంకీ అంటేనే ఆయనకి ఆపోజిట్ ఫ్యాన్స్ అందరూ ఉంటారు, కానీ ఆపోజిట్ శత్రువులు అయితే ఎవరు ఉండరు, యాంటీ ఫ్యాన్స్ అయితే ఉండరు. మహిళల్లో కూడా విపరీతమైన బజ్ ఉన్న సూపర్ స్టార్ ఎవరన్నా ఉన్నారంటే విక్టరీ వెంకటేష్. కాబట్టి మరి వెంకీ మామ కూడా దీనిలో ఒక కీలకమైన క్యారెక్టర్ చేయడానికి ఈ సినిమాకు ఒక చాలా 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 ప్లస్ అయ్యే అవకాశం ఉంది. ఈ సినిమా హిట్ అవుతుందని చెప్పి మెగా అభిమానులందరూ కూడా కోరుకుంటున్నారు. ఓవరాల్గా ఇక కొన్ని సినిమా న్యూస్లు కూడా దీనిలో ప్రచురించడం జరిగింది. ఇక యూట్యూబర్ అన్వేష్ కేసులో కీలక పరిణామం ఇందాక మనం మాట్లాడుకున్నాం, అన్వేష్ గురించి కూడా ఇక్కడైతే ప్రచురించడం జరిగింది. ఓవరాల్గా చూసుకుంటే ఈరోజు ఇక్కడ ఈ పేపర్లో ఏ విధంగా మహాదినపత్రికలో ఏముందో చూసాం. ఇక ఏపీకి వెళదాం. ఏపీలో ఏమన్నా ఇంపార్టెంట్ ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ప్రమాణ స్వీకారోత్సవ శుభాకాంక్షలను కూడా ప్రచురించారు. ఇక శ్రీ నాదెండ్ల బ్రహ్మం చౌదరి గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కమ్మ సంక్షేమం మరియు అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్గా ఆయన ప్రమాణ స్వీకారం చెబుతున్నందుకు ఒక యాడ్ అయితే దానిలో ఇక ప్రచురించారు. ఇక మనకు తెలుసు ఆధిపత్యం కొనసాగేనా, మహిళా ప్రీమియర్ లీగ్ స్టార్ట్ కాబోతుంది. మనకు తెలుసు ఐపీఎల్ ఏ విధంగా మరి సక్సెస్ అయిందో మనకు తెలుసు. అదేవిధంగా మరి మహిళా ప్రీమియర్ లీగ్ కూడా మరి నిర్వహిస్తుంది బీసీసీఐ. 100% ఇది కూడా సక్సెస్ అవుతుంది. ఎందుకంటే మహిళలు దేనిలోనూ కూడా తీసిపోయేది కాదు. మనకు తెలుసు మనం కప్పు కొట్టిన తర్వాత ఇంకా చాలామంది మహిళా క్రికెటర్ను ప్రోత్సహిస్తూ ఆ క్రికెట్ను చూస్తున్నారు, అందరూ కూడా క్రికెట్ను ఆస్వాదిస్తున్నారు. ఇక ఐపీఎల్ మాదిరే మహిళల ప్రీమియర్ లీగ్ ముంబై ఇండియన్స్ జట్టు తన సత్తాను చాటుకుంటూనే ఉంది. WPL ఇప్పటి వరకు జరిగిన 3 సీజన్లో ఆరంభ టైటిల్తో పాటు ప్రస్తుతం ఈ జట్టు డిఫెండింగ్ ఛాంపియన్గా బరిలోకి దిగబోతుంది. మధ్యలో ఒక్కసారి మాత్రమే తుదిపోరుకు అర్హత సాధించలేకపోయింది. అలాగే 2 టైటిళ్లను ఖాతాలో వేసుకున్న హర్మన్ప్రీత్ సేన ఒత్తిడి ఎలా అధిగమించడంపై తగిన అనుభవం ఉంది. అందుకే ఇన్నాళ్లుగా తమ జట్టును విజయడంకాతో నడిపిస్తున్న కీలక ఆటగాళ్లను అట్టిపెట్టుకుని ప్రత్యర్థులకు సవాల్ విసురుతుంది ముంబై ఇండియన్స్ ఉమెన్ టీం. మరి ఆల్ ది బెస్ట్ అయితే మనం చెబుతాం. మరి ఈ 100% ఉమెన్ ఐపీఎల్ మనం చూడడానికి ప్రజలందరూ కూడా మరి సిద్ధంగా ఉన్నారు. అది కూడా అందరిలో కూడా ముందుకు వెళ్ళి మరి ఉమెన్ క్రికెట్ టీంని మరింతగా ఐపీఎల్గా సక్సెస్ అవ్వాలని మనందరూ కూడా కోరుకుందాం. ఇక ఎట్టికేలకు కదలికని, భూ సమస్యలకు పరిష్కారం, కీలక నిర్ణయాలు, రెవెన్యూ రికార్డులో మార్పులు చేయాలనుకుంటే సంబంధిత పట్టాదారులు వ్యక్తులకు నేరుగా నోటీసులు ఇచ్చి తీరాలి. గ్రామ సచివాలయంలో నోటీసు ప్రదర్శించడం కుదరదు. ఈ విషయంలో నిబంధనల ఉల్లంఘన జరిగినా, ఫిర్యాదు వచ్చినా వీఆర్ఓ సంబంధిత అధికారుల బాధ్యులను చేసి చర్యలు తీసుకుంటామని, రికార్డుల్లో జరిగే ఏ మార్పులకైనా వీఆర్ఓనే బాధ్యత వహించాల్సి ఉంటుందని కూడా మరి ప్రచురించారు. ఎటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం అయితే ఊరుకునేటట్టుగా లేదు. మరి 100% ప్రభుత్వం పేదలకు ఎవరైతే ఉన్నాయో, అర్హులు ఎవరైతే ఉన్నాయో వాళ్ళకి అధికారులు సరిగ్గా తమ డ్యూటీలు విధులు నిర్వర్తించాలని హెచ్చరికలు అయితే మరి జారీ చేస్తుంది. వెనుక కూర్చున్న వారు హెల్మెట్ పెట్టాల్సిందే. ద్విచక్ర వాహనం వెనుక కూర్చున్న వారు కూడా హెల్మెట్ ధరించాలని చెప్తున్న ట్రాఫిక్ పోలీసులు. విశాఖలో మొదలైన నిబంధనల అమలు. హెల్మెట్ లేకపోతే 1035 రూపాయల జరిమానా. వేలాది మందికి ఈ చలాన్లు జారీ. గగ్గోలు పెడుతున్న ద్విచక్ర వాహనదారులను కూడా మరి ప్రచురించారు. కానీ తప్పదు. ఎందుకంటే ద్విచక్ర వాహనం మీద పడిపోయినప్పుడు మరి ఎదుర డ్రైవింగ్తో వాళ్ళు పడిపోతే ఎంత రిస్క్ ఉందో వెనకాల వాళ్ళకి కూడా అంతే రిస్క్ ఉంటుంది. కాబట్టి కంపల్సరీ ద్విచక్ర వాహనదారులు హెల్మెట్స్ పెట్టుకోవాలి కంపల్సరీ అని చెప్పి పోలీసులు అయితే చెప్తున్నారు. మరి ఇది ఎంత జరిమానా విధిస్తున్నారు అని గగ్గోలు పెట్టడం కంటే మనం
అన్నం తినేటప్పుడు చేయి వాష్ చేసుకోవడం ఎలాగో, మరి అదేవిధంగా బైక్ మీద వెళుతున్నప్పుడు హెల్మెట్ పెట్టుకోవడం కూడా అదేవిధంగా మనం అనుకుని మన వ్యక్తిగత యొక్క బాధ్యతగా తీసుకుని వెళ్తేనే మరి రోడ్డు ప్రమాదాలను నివారించవచ్చు అని చెప్పి అందరూ కూడా ఒక వ్యక్తిగత బాధ్యతగా తీసుకోవాలని చెప్పి కూడా మనం అయితే అనుకోవచ్చు. 100% ఆ రకంగా ముందుకెళ్ళాలి, లేకపోతే మాత్రం మరి పోలీస్ అధికారులు కూడా అయితే జుడిపిస్తారని కూడా చెప్తున్నారు. ఇక అతుల్ సింగ్, ప్రభుత్వ శాఖల్లో అవినీతి కట్టడి చేసేందుకు ఏసీబీ చేస్తున్న ప్రయత్నాలు సరిపోవడం లేదు. ప్రజలు సహకరిస్తేనే అవి నీతి రాకాసిని అణిచివేయగలం. అవినీతికి సంబంధించిన పూర్తి ఆధారాలతో ఏసీబీకి ఫిర్యాదు చేయండి. సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని, వ్యక్తిగత కక్షతోనో మరో కారణంతో కాకుండా ప్రజా ప్రయోజనాల కోణంలో ఫిర్యాదు చేయాలని అతుల్ సింగ్ ఏసీబీ డీజీ మరి మాట్లాడటం జరిగింది. దాని గురించి కూడా ప్రచురించారు. ఇక ఆందోళనకారులను చంపుతుంటే చూస్తూ ఊరుకోమని మరి డొనాల్డ్ ట్రంప్ హెచ్చరికలు జారీ చేశారని కూడా ప్రచురించారు. ఉద్యమ ఉప్పెన నుంచి నెత్తుటి నిశ్శబ్దానికని అంతిమ గడియల్లో మావోయిస్టు పార్టీ అని ఉధృతంగా కొనసాగుతున్న ఆపరేషన్ కగారని కూడా మరి దీనిలో ప్రచురించడం జరిగింది. మనం ఆల్రెడీ దీని గురించి మాట్లాడుకున్నాం. అలాగే గ్రోక్ అసభ్య కంటెంట్పై కేంద్రం సీరియస్గా ఉందని కూడా ఇక ప్రచురించారు. ఇక ఓవరాల్గా చూసుకుంటే ఇక బెంజ్ సర్కిల్ పిఎన్బిఎస్ ఫ్లైఓవర్ నిర్మించండి. మచిలీపట్నం హైదరాబాద్ NH65లో విజయవాడ అంతర్భాగమే. గోశాల బెంజ్ సర్కిల్ ఎలివేటెడ్ కారిడార్ కూడా అవసరమని చెప్పి కూడా వినతులు వస్తున్నాయి. గొల్లపూడి బైపాస్ దగ్గర క్లోవర్ లీఫ్ NH65 కనెక్టింగ్ రోడ్లు, ఎయిర్పోర్ట్ బైపాస్ ఇన్నర్ కనెక్టింగ్ రోడ్లకు కూడా ప్రతిపాదించండి. NH అధికారుల సమావేశంలో ఎంపీ కేసినేని శివప్రసాద్, అంటే చిన్ని అంటారు, మరి ఆయన ప్రతిపాదించడం అయితే జరిగింది. అలాగే శరవేగంగా అమరావతి రైల్వే లైన్ భూసేకరణకు వడివడిగా అడుగులు. ఇది చాలా ఇంపార్టెంట్. అమరావతి రైల్వే లైన్కు అడుగులు వేగంగా పడుతున్నాయి. రాజధానికి కీలకమైన ఈ ప్రాజెక్టుకు సంబంధించిన ఇబ్రహీంపట్నంలో 77 ఎకరాల సేకరణకు శుక్రవారం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. మరో 2 మండలాలకు రైల్వే బోర్డుకు 3A ప్రతిపాదనలు పంపించడంలో ఆయా గ్రామాల నుంచి అభ్యంతరాల స్వీకరణను కూడా ప్రారంభించారు. అమరావతి రైల్వే లైన్ భూసేకరణకు వడివడిగా అడుగులు పడుతున్నాయి. ఇబ్రహీంపట్నం మండలంలో 77.154 ఎకరాలకు గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. దాములూరు, చిలుకూరు గ్రామాల్లో అభ్యంతరాల స్వీకరణ, కంచికచర్ల, వీరులపాడుకు సంబంధించిన రైల్వే బోర్డుకు 3A ప్రతిపాదనలు రైల్వే నుంచి గ్రీన్ సిగ్నల్ రాగానే గెజిట్ నోటిఫికేషన్. ఎర్రుపాలెం అమరావతి మీదుగా నంబూరు వరకు తొలి దశ సేకరణ చేసే అవకాశాలు అయితే కనబడుతున్నాయి. అమరావతి డెవలప్మెంట్లో కేంద్ర ప్రభుత్వం చిత్తశుద్ధిగా ఉంది కాబట్టి 100% ఇది జరుగుతుందని చెప్పి ఎన్డీఏ ప్రభుత్వం అయితే చెప్తుంది. రానున్న రోజుల్లో ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్కి ఎన్డీఏ కీలకం కాబోతుంది. ఆ కూటమి కేంద్ర ప్రభుత్వం కూడా మరి వాళ్ళు ఇచ్చిన హామీలు నెరవేర్చడానికి, ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్కి మరి తాము కట్టుబడి ఉన్నామని కూడా మరి కేంద్రం చెప్తుంది. రానున్న రోజుల్లో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పదంలో దూసుకుపోవడానికి ఇవన్నీ కూడా ఒక కారణంగా మనమైతే చెప్పవచ్చు. ఓవరాల్గా మరి 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ఇంపార్టెంట్ న్యూస్ని అయితే మనమైతే చూసాం. మరి రానున్న రోజుల్లో ఎప్పుడూ కూడా వార్తాపత్రికలో వచ్చే వార్తలని విశ్లేషించుకుంటానికి మనం ఎప్పుడు కూడా ముందుండాం. ఇది ఈరోజు వార్తాపత్రికల వార్తా విశ్లేషణ. నమస్కారం.